ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే సారు ఖోఖో ఆడిండు, పిల్లలతోని పాయింట్లు తెచ్చి గెలిపించిండు టీంని. పెళ్లి కారర్తో పాటే పంచుతున్నారు చీరలు, ఊరోళ్ళంతొచ్చేయాలన్నట అక్షింతలు. రూపాయికే ఇస్తున్నాడు అరకిలో చికెను, భలే ఉపాయం చేసిండు గిరాకీ పెంచుకోను. కుట్లే ఏమని వస్తే పెట్టిండు ఫెవిక్విక్, ఎసొంటి సత్కారం చేస్తే మంచిదో ఈ డాక్టర్కు. పెళ్లి సంబంధంలా పిల్లగాడు చూసుకున్నాక ఇద్దరు ఇష్టపడితే ఇక అప్పటి నుంచి షురు అవుతుంది 2 ఇళ్లల్లో హడావిడి. ఎంగేజ్మెంట్, ఒరపూజ, లగ్గం కోటేసుకోవడము, ఫంక్షన్ హాళ్ళు మాట్లాడడము, యాటపోతులు కొనడము, బంగారు కొనడము, మామూలు హడావుడు ఉండదు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్లి కారెట్లు వంచడం ఇంకో ఎత్తు. అందుకనే ఈ నడుమ ఫోన్లలోనే చెప్తున్నారు, వాట్సాప్లలో కారెట్ పంచుతున్నారు కదా. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే, మా ఇంట్లో పెళ్లి, మీ ఇంట్లో అందరు రావాలే, మా కొడుకు కోడలను దీవించాలే, అక్షింతలేయాలే, మంచిగా భోజనం చేసిపోవాలి అని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ కారెట్ ఇచ్చి చీరలు పెట్టిండ్రు. ఇగో ఇల్లు అగ చూడండి, ఊరంతా తిరిగి ఒక్కొక్కరిని కడుపు నిండా పిలిచి పెళ్లికి రావాలని ఎట్లా కోరుతున్నారు. 23వ తారీఖు పెళ్లట, 26వ తారీఖు నాడు దావతున్నదట. తప్పకుండా రావాలే, మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించాలి అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో ఉంటారు ఇల్లు. చెప్పండి అక్కలు, చీరలిచ్చి పెళ్లికి పిలిచినందుకు ఎట్లా అనిపిస్తున్నది? చాలా ఆనందంగా ఉంది, అందరిని పిలుస్తున్నారు, అది మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా గ్రేట్లే ఇల్లు. ఊరంతా అమ్మలక్కలకు చీరలు పెట్టుడు అంటే మామూలు మాటలా చెప్పుండ్రి. మరి వీళ్ళకి ఏ రేంజ్ లో ఆస్తిపాస్తులు ఉన్నాయో గానీ ఉన్న ఊర్లో పబ్లిక్ ని ఇట్లా గౌరవించడం అనేది మాత్రం సూపరు అని పట్టినరట. ఈ ముచ్చటెరకైనా చుట్టుముట్టు ఊర్ల పబ్లిక్ రావాలే బాబు, రావాలక్క, రావాలన్నా రావాలే. రూపాయికే చికెన్ రండ్రి, తీసుకోవర్రి, ఫ్రై చేసుకొని తినుర్రి, పులుసు పెట్టుకొని తినుర్రి. రావాలే. ఏంది రూపాయికు చికెనా? రూపాయికు చాక్లెటే రాదు. అసలు రూపాయికు చికెన్ ఇచ్చేది ఎవరంటారా? ఎందుకు రాదులా? ఇగో ఈ అన్నోళ్ళే అమ్ముతున్నారు. 1 రూపాయికే కోడి మాంసము, 1 రూపాయి తండి, 500 గ్రాముల మాంసం పట్టుకెళ్ళండి. రూపాయి నోటు కొట్టు, అరకిలో చికెన్ పట్టు అని ఆఫర్ పెడితే జనాలు సంబరపడకుండా కొంటబోతున్నారు. ఇగో ఈ చికెన్ షాపుల అగ చూడండి, ఒక దిక్కు ఎంత జోరుగా కూర కటింగ్ అవుతున్నదో, ఇంకో దిక్కు ఓనర్ సాబు ఎట్లా నోట్లు లెక్క పెడుతున్నాడో. చెప్పవే అన్న, మళ్ళా చికెన్ రేట్లు పెరిగితే ఆఫర్ మారుస్తారా ఏమన్నా? ఎంత రేట్ ఉన్నా మేము రూపాయి నోటుకు మాత్రమే మేము ఇస్తున్నాం. ఇంతకు ముందు కూడా 5 రూపాయల నోటుకి కూడా ఇచ్చి ఉన్నాము. ఆహా, ఎంత రేటు ఉన్నా రూపాయికే ఇస్తారట. ఇది వరకు 5 రూపాయల నోటు పెట్టి కూడా ఇట్లనే అమ్మినరట. మాకైతే బగ్గనే కస్టమర్లు వస్తున్నారు అని అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో పర్సుల 10 రూపాయలు కూడా ఉంటలేవు, మొత్తం డిజిటల్ పేమెంట్లే చేస్తున్నారు. మరి ఎవరు రూపాయి నోటు దాచుకున్నారో, ఈ నోట్లని ఎవరు తెచ్చిచ్చినరో గానీ రూపాయికి చికెన్ ఇస్తున్నారని చాలా మంది సంతోషపడ్డా, నోటు తెస్తేనే ఇస్తామని కండిషన్ పెట్టేసరికి ఇంకొంతమంది చికెన్ ప్రియులు నారాజు అవుతున్నారట. మరిగా కార్తీక మాసం కూడా అయిపోవడంతోటి చాలా మంది దుకాణంకి వచ్చేటట్టే కొడుతున్నది. కానీ ఉపాయం ఉన్నోడు ఉత్తగా ఉండడు అన్నట్టు బిజినెస్ ను పెంచుకునేందుకు చూడండి కొందరు ఎట్లాంటి ఉపాయాలు చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలే కాదు, విజయనగరం జిల్లా రాజాం దగ్గర ఊరు శివారున కొండ మీద కూసున్న చిడతపులి, ఊరి బయటకొచ్చి కుక్కలను భయపెట్టిన పులి, ఊర్లకొచ్చి కిచెన్ లో దూరిన పులి, టూరిస్టుల బస్సు మీదకి ఎక్కి భయపెట్టిన పులి అని ఇట్లా ఈ నడుమ పులుల వార్తలు చాలానే చెప్పుకున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఒక పులి ఎక్కడికి పోతుంది అనుకున్నారు? మంత్రైతేంది, సెక్యూరిటీ ఉంటే నాకేంది, నేను పులిని చిరత పులిని అని 4 అడుగులు వెనక్కేసి రప్పున జంపు చేసి మంత్రి బంగ్లాలో దుంకింది. గోయి చిరత పులి అగ చూడండి, పిల్లి కంటే ఎక్కువ గోడలెక్కి దిగుతూ మంత్రి గారి ఇంట్లో ఇట్లా కల తిరిగిందో. అయితే ఇది మన దగ్గర కాదులేండి, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో జరిగింది. అసలు అడవిలకించి ఎట్లా బయటకు వచ్చిందో, మళ్ళీ అది ఇంతగానం సెక్యూరిటీ ఉండే మంత్రి గారి ఇంట్లోకి ఎట్లా జొర్రబడ్డదో గానీ ఒక్క మాటలో చెప్పాలంటే సుక్కలు చూపెట్టింది వాళ్ళకి అనుకోరాదండి. ముందుగా సీసీ కెమెరాలో చూసిన సెక్యూరిటీ వాళ్ళు అందరూ అలర్ట్ అయ్యి ఎవరిని బయటికి రావద్దని మైకులో చెప్పి చిన్నగా ఒక స్కూల్లోకి పోయేటట్టు ఉపాయం చేసిండ్రు. దాన్ని ఆ టెంకి ఇట్లా బోన్లో పట్టేసిండ్రు. దాన్ని పట్టుకున్నాక అందరు అప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టున్నారు. మళ్ళీ అడవిలు ఇడిచిపెట్టి వచ్చిండ్రు. కానీ అట్లెట్లు వచ్చిందో కదా, అసలు అది ఎవరో దోలినట్టే సీదా మంత్రి గారి ఇంటికే. ఇగో ఇట్లాంటివి జరుగుతుంటాయి అప్పుడప్పుడు.
చిన్నప్పుడు పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. అందుకనే తల్లిదండ్రుల దగ్గర నుంచి సార్ల వరకు అందరూ ఆటల మీద నజర్ పెడతారు. వీలైనంత వరకు ఆడిపిస్తారు. లీడర్లు కూడా ఈ స్కూళ్ళకు పోతే ఆటలు ఆడాలని చెప్తారు. కానీ కొన్ని స్కూళ్ళకు గ్రౌండే ఉండదు. అది వేరే విషయం అనుకోర్రి. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే రువ్వడి గురుకుతున్నాడు, జోరుగా అవుట్ చేస్తున్నాడు, రన్నింగ్ ఫుల్ ఫాస్ట్ గా చేస్తున్నాడు. చూసేటందుకు పెద్దోడే అయినా చిన్నపిల్లలతో సహా పోటీ పడి ఆడుతున్నాడు. ఇంతకీ ఎవరైనా అని ఆశ్చర్యపోతున్నారా? వీడియో ఎడిటర్ అన్నా జర్రంతా జూమ్ పెట్టి చూపెట్టవే సార్ను. ఇప్పుడు గుర్తుపట్టిన రానుల్లో ఎవరో, ఎస్, కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ సారే. అయినా సార్కు బాగానే తీరిక దొరికింది, బాగానే ఆడుతున్నాడు కదా. అంటే సార్కు ఆటలు అంటే మస్తు ఇష్టమటనులా, అందుకే ఇట్లా పిల్లలతో కలిసి ఆడిండు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల్ వెల్లుల్ల జిల్లా పరిషత్ స్కూల్లో జోనల్ స్థాయి ఖోఖో పోటీలకు హాజరుపడ్డ సారు చిన్నప్పుడు ఆడిన ఆటలను గుర్తు తెచ్చుకొని ఇట్లా గ్రౌండ్లకు దిగి ఖోఖో ఆటలో పరుగు పెట్టిండు అన్నట్టు. కానీ సారు ఇప్పుడే ఇంతగానం ఆడుతున్నాడంటే చిన్నప్పుడే ఎన్ని ప్రైజులు కొట్టిండో కదా ఆటలల్లా. అది జోగులాంబ గద్వాల జిల్లా ఐజా. కొందరు పిల్లలు రోడ్డెక్కి ధర్నా షురు చేసిర్రు. ఇంతల్నే ఇటు దిక్కు వెహికల్స్ ఈటే ఆగిపోయినాయి, అటు దిక్కు వెహికల్స్ ఆటే ఆగిపోయినాయి. ఇంతల్నే పోలీసులు వచ్చిర్రు, అందరితోనే మాట్లాడుతున్నారు. అంతే, ఒక్కసారిగా ధర్నా చేసేటోళ్లతో పాటు పిల్లలు పోలీసులు అంతా పరిశాన్. అసలు ఏం జరిగిందో చూద్దాం పాండ్రి. అరే కథ సల్లగుండా జర్రైతే ఆగంక తేవుగా. అయినా స్కూలుకు పోవాల్సిన పిల్లలు రోడ్డు ఎందుకు ఎక్కిండ్రు, పోలీసులు ఎందుకు వచ్చిండ్రు, అసలు ఇంతకన్నా ట్రాఫిక్ జామ్ ఏంది అంటే బస్సుల గురించి. అవును, పిల్లలు బడికి పోదామని బస్టాండ్ దగ్గరకు వచ్చి నిలబడితే ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కూడా ఆపుతలేరట. వెనకాల వచ్చే బస్సు ఎక్కిపోయేసరికి బడి టైం అవుతున్నదట. ఇవాళ కూడా అట్లనే జరిగిందట. అసలు మేము బడికి పోవాలన్నా వద్దా, బస్సులు ఆపకపోవడం ఏంది అని పిల్లలంతా కలిసి ధర్నా చేస్తే ఈ ఇంత కథ అయిందన్నట్టు. అయ్యలు మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, రవాణా శాఖ మంత్రి పొన్నం సారు పిల్లల బాధను చూస్తున్నారా సార్లు? జరీలకు సరిపడ బస్సులను వేసి మంచిగా బడికి పోయే ఉపాయం చేయండి అయ్యా. పొద్దుగాలనే రెడీ అయ్యి బస్టాండ్కి వస్తే బస్సులు ఆపకుంటే ఎంత బాధ ఉంటుంది సార్ వాళ్ళకు. కానీ అమ్మో, పిల్లలు లేచిన వాళ్ళ మంచిదైంది పాటుండ్రి, అదృష్టం కొద్ది వాళ్ళకి ఏం కాలేదు. ఇగో ఇవల్ల ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.